షాలోమ్. ఈ దినం దేవుని వాగ్దానం. కీర్తనల గ్రంథం 37వ అధ్యాయం 5వ వచనంలో వాక్యం ఇలా సెలవిస్తుంది. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము. నీవు ఆయన యందు నమ్మికయుంచుము. ఆయనే కార్యము నెరవేర్చును. మిత్రమా, మన జీవితంలో తీసుకున్న నిర్ణయాలమే కరెక్టా కాదా అని చాలాసార్లు అనుకునే ఉంటాం. కానీ నిర్ణయం తీసుకునే ముందు నువ్వు దేవుణ్ణి అడిగావా? ఒక్కసారి పరిశీలన చేసుకో. ఆనాడు కలువరి శిలువలో సమస్త మానవాళి పాపభారాన్ని తన భుజాలపై మోసిన ఆ గొర్రెపిల్ల నేడు నీ చింతను, నీ భారాన్ని తను తీసుకుంటా అని సెలవిస్తున్నాడు. ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును అని పిలిచిన ఆ స్వరమే ఈరోజు నీ మార్గమును, నీ ఆలోచనలను తనకు అప్పగించమని అడుగుతున్నాడు. ఆయన నమ్మదగినవాడు, మాట తప్పనివాడు. ఆయన చేతికి అప్పగించిన ఏ కార్యమును ఆయన విడిచిపెట్టడు. అది నెరవేరే వరకు ఆయన విశ్రమించడు. నీ కార్యాలను, ఇబ్బందులను, నీ భారాన్ని సంపూర్ణంగా ఆయన పాదాల చెంత వదిలిపెట్టి ముందుకు సాగు. యుద్ధం యెహోవాదే, నీది కాదు. నా దేవుడు చూసుకుంటాడు అని నీ విశ్వాసంతో ప్రార్థన చెయ్యి. నీ పక్షాన ఆయన పోరాడుతాడు. ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసిన దేవుడు నీ జీవితంలో ఉన్న ప్రతి ఆటంకాన్ని తొలగించి నీ కార్యములన్నిటినీ సఫలపరుస్తాడు. భయపడకుడి, దిగులు పడకుడి. నీ పక్షమున నిలిచి నిన్ను నడిపించువాడు సైన్యములకు అధిపతి అయిన యెహోవాయే. ఆయన నిన్ను విడువడు, నిన్నెడబాయడు. కాబట్టి మిత్రమా, నమ్మకం కలిగి విశ్వాసంతో ప్రార్థన చెయ్యి. నీ ప్రతి కార్యంలో ఆయన నీకు తోడయుండి అసాధ్యమైనవి సుసాధ్యంగా చేసి నువ్వు చేరవలసిన గమ్యానికి చేరుస్తాడు. నీ కార్యములన్నిటినీ సఫలపరుస్తాడు. ఈ వాగ్దానం నీ పట్ల, నీ కుటుంబం పట్ల నెరవేరునుగాక. ఆమేన్. ఈ సందేశం మీ హృదయాన్ని బలపరిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, ఆమేన్ అని కామెంట్ చేయండి. మరిన్ని వాగ్దానాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.